దేవుని నామమున స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. ప్రియబిడ్డలారా, అందరూ బాగుండారా? మనం దేవుని యొక్క సన్నిధానంలో పరిశుద్ధ లేఖనంలోకి వెళ్దాము. ఈ రోజున పరిశుద్ధ లేఖనం నుంచి మత్తయి సువార్త 10వ అధ్యాయం మనం చదువుకుందాం. ఆయన శిశువుల్ని తన 12 మందిని పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుడి, ప్రతి గ్రామమునకు ప్రతి స్థలమునకు స్వస్థపరచుడి, ప్రతి రోగిని స్వస్థపరచుడి అని సెలవిచ్చును. మరలా మనం చదువుకుందాం. ఆయన తన 12 మందిని శిశువులను చూచి పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుడి, ప్రతి గ్రామమునకు మీరు వెళ్ళుడి, స్వస్థపరచుడి. ప్రార్థన చేసి మహాగరుడ మహాపరిశుద్ధుడ కృపగల స్తోత్రాలయ సహాయం దయచి దీవించి ప్రభువా, ఇదిగో తండ్రి, విడుదలకి ఇచ్చే వాక్కుల ద్వారాగా మాట్లాడి ప్రతి హృదయాన్ని మీరు సాధించి బలవంతులుగా చేసి పరిశుద్ధాత్మ దేవుడా ప్రతి హృదయాలు మీరు వెలిగించి ప్రతి వారితో మీరు మాట్లాడి మహిమ పొందమని నజరేయుని యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మనకి ఇక్కడ మత్తయి సువార్త 10వ అధ్యాయంలో దేవుడు ఇక్కడ మరి తన శిశువుల్ని 12 మందిని ఏర్పరచుకొని మరి ఎన్నుకొని ఇదిన మన మరి ఒక పని అప్పగిస్తున్నాడు. హల్లెలూయా. ఆ పని ఏంటంటే, ఇదిగో మీరు ప్రతి పట్టణానికి వెళ్ళి ప్రతి ఒక్క అపవిత్రాత్మను వెళ్ళగొట్టుడి, ప్రతి గ్రామానికి ఎల్లుడి, స్వస్థపరచుడి. అనేక మంది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాడు. అంటే దేవుడు ఒక పనిని అప్పగిస్తున్నాడు. ఆ పనిని వారు చేయటానికి మరి గ్రామానికి వారు ప్రతి పట్టణానికి ఇద్దరిద్దరుగా వారు బయలుదేరి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అంటే దేవుడి ఉద్దేశం ఏంటి? ఆయన పని ఈ లోక సంబంధమైన పని కాదు, ఆత్మ సంబంధమైన పనిని దేవుడు అప్పగించాడు. దేవుడు చెప్పిన ప్రతి మాటని వారు చేయటానికి వారు బయలుదేరి, మీరు అనేక స్థలాల్లోకి వెళ్ళినప్పుడు ఎవరినో కృష్ణ పసులు వేయొద్దు, మీరు వెళ్ళిన చోటే నిలవండి, అక్కడే మీరు భోజన పదార్థాలు పెడితే తిని అక్కడే బస చేయడు, ఇంటింటికి తిరగొద్దు. అంటే దేవుని పనిని ఎలా చేయాలి, ఏ రీతిగా చేయాలి అనేది కూడా తెలియపరుస్తున్నాడు. అపవిత్రాత్మల్ని వెళ్ళగొట్టుడి అంటే దేవుని ఆత్మతో అభిషేకించి మరి అధికారం ఇచ్చి పంపించినట్లుగా మనకు కనపడుతుంది. నిజమే కదా? మన జీవితంలో కూడా మరి దేవుడిచ్చిన ఒక పని, దేవుడు నీకు ఇచ్చాడు ఒక పనిని, అది ఈ లోక సంబంధమైన పని అయినా సరే దానికి ఒక క్రమం ఉండిద్ది, టైం ఉండిద్ది. క్రమం ప్రకారం టైం ప్రకారం మనం వెళ్ళకపోతే మనకి ఎవరు కూడా హ్యాలీ ఉంచరు, ఆ పనిలో ఉండము, ఆ పని మనకి దొరకదు, తీసి పడేస్తాం. అలాగే దేవుడు కూడా ఇక్కడ ఒక పనిని అప్పగించినప్పుడు వారు చేసినట్లుగా మనకు కనపడుతుంది. హల్లెలూయా. అనేక ప్రాంతాలు, అనేక దేశాలు, అనేక గ్రామాలు వారు తిరిగి మరి అనేక మందిని స్వస్థపరిచి అనేక అపవిత్రాత్మలను ఎల్లగొట్టి మరణించిన వారు కూడా లేవనెత్తి మరి దేవుని పనిని నమ్మకంగా చేసినట్లుగా మనకు కనపడుతుంది. హల్లెలూయా. ఈ రోజున మన జీవితంలో కూడా దేవుడు నీకు ఆ పనిని అప్పగించాడు. దేవుని పిల్లలారా, ఆ పనిని నువ్వు గుర్తెరగాల. ఆ పని ఏంటంటే ఈ లోకంలో పని కంటే కూడా చాలా విలువైన పని అది. దేవుడు ఆత్మతో అభిషేకించి ఈ పని నువ్వు చెయ్యి అని చెప్పినప్పుడు వారు చేశారు. హల్లెలూయా. ఈ దినాల్లో కూడా మనకి దేవుడు ఏ పని అప్పగించాడు, నీకు ఏ దర్శనం దేవుడు ఇచ్చాడు, ఏది నీ పట్ల దాగి ఉందో నువ్వు గుర్తెరగాల. హల్లెలూయా. అందుకని ఇక్కడ వారు మరి వెళ్ళినట్టుగా నిజమే ఈ పనిలో సాతాను అడ్డులు, ఆటంకాలు, ఎన్నో బంధకాలు ఎన్నెన్నో ఎదురవుతా ఉంటాయి. కానీ మనము గుర్తెరిగినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు ఆ పనిని నీకు కొనసాగిస్తాడు. ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే దేవుని పనిని ఆపకుండా ఆయన కొనసాగించే నాయకుడు. హల్లెలూయా.
మనము కాదు, దేవుడే నాయకత్వం చేసే దేవుడు. అందుకని మన పట్ల మనము దేవుని యొక్క కృపని దాన్ని మనం సంపాదించుకునేవారిగా ఉండాలి. అంటే అపవిత్ర ఆత్మలు అనగా సాతాను బంధకాల్లో ఈ దినాల్లో ఎన్నో రోగాలు, ఆర్థిక బాధలు, అప్పు సమస్యలు, మనశ్శాంతి లేదు, మైండ్ పనిచేయదు, మరి రకరకాలమైనవి మనకి అపవిత్ర ఆత్మలు మనకి కనపడతా ఉంటాయి. హల్లెలూయా. ఎప్పుడైతే మనము దేవుని పనిని, ఇచ్చిన దర్శనాన్ని ఆయన మాట చప్పున, ఇప్పుడు మనకి లోకాసు వార్తలో ఏమంటారు, నీ మాట చప్పున నాకు జరుగునుగాక. ఎవరన్నారు? మరి అందమాట. అయ్యా అలాగే జరుగునుగాక. ఈ నిందలైన, ఈ లోకంలో నిందలైన, అవమానమైన ఎంతైనా సరే నా దేవుని కొరకు నేను భరాయిస్తానికి సిద్ధంగా ఉన్నాను. హల్లెలూయా. మరి నీవు నేను సిద్ధంగా ఉన్నామా? ఈ లోక సంబంధమైన వాటి కోసం మనం పాకులాడక, ఈ లోక సంబంధమైన వాటి కోసం మనము మరి దాన్ని బట్టి మనము చేయక, మరి దేవుని ఆత్మ సంబంధమైన వెతికినప్పుడు దేవుడు నశించిన దాన్ని ఎతికి రక్షిస్తానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చును. హల్లెలూయా. నిజమే కదా. అందుకే మనకి యెహోషువ గ్రంథంలో కూడా అంటాడు, యెహోషువ గ్రంథంలో 2వ అధ్యాయంలో అంటాడు, ఇదిగో మీరు ఎల్లుడి, ఈ మార్గము ఇటువరకు వెళ్ళింది కాదు, ఈ మార్గాన్ని మీరు గుర్తుపట్టాలి. హల్లెలూయా. గుర్తుపట్టాలంట. అంటే ఏంటి? దేవుని మార్గాన్ని గుర్తుపట్టాలంటే నీవు ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగి ఆయన చెప్పిన ప్రకారంగా మనము మన ఆలోచనలు, మన ఉద్దేశాలు, మన సమస్తము దేవుని మీద ఆధారపడి మనము ఉన్నప్పుడు ఆ మార్గాన్ని సరళం చేస్తాడు దేవుడు. అందుకని నీ మార్గం ఎలా ఉందో ఈ రోజున నువ్వు కూడా ఆలోచన చేసుకోవాలా. ఎన్నిసార్లు దేవుడు నిన్ను హెచ్చరిక ఇచ్చాడో, ఎన్నిసార్లు నిన్ను దేవుడు రమ్మని పిలిచాడో, ఎన్నిసార్లు ఈ పనిని మరి పక్కన పెట్టావో, మరి చేస్తున్నావో అది నీకే తెలుసు. హల్లెలూయా. మనం చేసినప్పుడు ఆ దీవెనలు ఎంతో మనకి అనుభవిస్తాం మనం. కాబట్టి శైతాను మరి అనేకమైన పనులు, అనేకమైన హరితమైన కలవింతలు, మరి కలవరాలు వాడు మనల్ని జరగనీయకుండా ఈ పనిని ఆపాలని వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయినా సరే మనము దేవుని యొక్క మాటని మన హృదయములో ఎల్లప్పుడూ దాన్ని ధ్యానం చేస్తా మనం ఉన్నప్పుడు దేవుడు ఆ కార్యం చేస్తాడు. హల్లెలూయా. ప్రియబిడ్డ, నిజమే కదా. దినాన మనము జరిగించినట్లుగా, దేవుడు జరిగించినట్లుగా, దేవుడు చెప్పినట్లుగానే వారు బయలుదేరి వెళ్ళినప్పుడు మరి అనేక ప్రాంతాల్లో మరి వాడబడతా ఈ భూప్రపంచానికి సువార్తని ప్రకటించినట్లుగా మనం కనపడుతుంది. ఒకటి విషయంలో దేవుడు ఇక్కడ ఒక పని వారిని ఏర్పరచుకున్నప్పుడు పని కష్టపడే వాళ్ళని ఎన్నుకున్నాడు దేవుడు. హల్లెలూయా. బైబిల్లో కష్టపడి పని చేసే వాళ్ళని, అంటే శారీరకంగా బద్ధకస్తులు కాక, తిండిబోతులు కాక, నిద్రపోతులు కాక, మరి చురుకుగా పనిచేసేవారిని ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే శిశువులు మరి పామరులైనప్పటికైనా, వారు జాలరులైనప్పటికైనా వారు కష్టపడి రాత్రి పగలు వారు పనిచేసారు. చేపలు పట్టడం అంత తేలికైన పనేనా చెప్పండి? ఎంతో కష్టపడి వారు. అందుకే దేవుడు వాళ్ళతో అన్నాడు, పేతురుతో, ఇదిగో పేతురు, ఇక నుంచి నీవు మనుషులను బట్టే జాలరగా చేస్తాను, నా ఎమ్మటే వస్తే నీవు ఇక నుంచి నీవు మనుషులను బట్టే జాలరగా చేస్తానని దేవుడు చెప్పినప్పుడు వెంటనే వలలో ఇడిచిపెట్టి వచ్చారు. ఆ మాటకి ఇల్లువిచ్చాడు, లోబడ్డాడు గనక మనుషులు బట్టే జాలరగా నిజంగానే చేశాడు యేసయ్య. హల్లెలూయా. ఈరోజు నా మధ్యాహ్న కాలంలో ప్రియబిడ్డ, నీవు కూడా దేవునికి ఎంతో అవసరమై ఉన్నావు. యవనుడా, యవనస్తురాలా, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు.
నిన్ను వాడుకోవాలని ఆయన ఎన్నోసార్లు నిన్ను హెచ్చరికలు చేస్తున్నాడు, ఎన్నోసార్లు నిన్ను మాట్లాడుతున్నాడు. కానీ నీవు ప్రభా ఇప్పుడు కాదు ప్రభా, ఈ పని జరిగించినాక, ఈ కొంచెం చదువు ఉంది ప్రభా, మరి కొంచెం పని ఉంది, ఈ పని అయినాక నేను వస్తాను అంటే కుదరదు. దేవుడు వాళ్ళు పిలిచినప్పుడు ఏం చేశాడు? వెంటనే వలలు వదిలిపెట్టి వెంటనే వచ్చేసేసాడు. అందుకనే ఎవరిని దేవుడు పిలిచాడు, ఎలాంటి వారిని పిలిచాడంటే మనకి ఇరిమియా ప్రవక్త గురించి చూసుకున్నాడు. ఇరిమియా, మరి ఇరిమియా కూడా దేవుడు పిలిచాడు. మరి ఎలీషాను కూడా పిలిచాడు. ఎలీషా ఏ పని చేస్తాడంటే దేవుని యొక్క సన్నిధానంలో మంచి ప్రవర్తగా ఉన్నాడంటే అతను మొదటగా ఎగసాయకుడు. హల్లెలూయా! ఎగసాయకుడు, 100 ఎకరం సేద్యం చేసే ఒక వ్యక్తి ఎంత లాభం ఉండిద్దో ఒకసారి ఆలోచించి, ఎంత ధనము సంవత్సరానికి సమకూర్చుకుంటాడో ఆలోచించి. కానీ దేవుడు ఏలియాతో, ఇదిగో నీ వెళ్ళి అరక దున్నుతున్నాడు ఒక వ్యక్తి, ఆ వ్యక్తిని పిలువు, వస్తాడు, అతను కావాలి నాకని ఏలియాతో చెప్పినప్పుడు ఏలియా వెళ్ళి ఆ పొలములో అరక దున్నే వ్యక్తితో, తల్లిదండ్రులతో కాదు, ఎవరితో కాదు, నీవు కూడా దేవుడు నిన్నే మాట్లాడుతున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు దినాన. హల్లెలూయా! మాట్లాడినప్పుడు ఎలీషా నేను రాను అనలా, నేను వెళ్ళి తల్లిదండ్రులని ముద్దు పెట్టుకొని వస్తాను. ఏమన్నాడు? తన తల్లిదండ్రులని ముద్దు పెట్టుకొని వచ్చి నిన్ను వెంబడిస్తాను అన్నాడు. హల్లెలూయా! నిజమే. ఏ పని చేసినా, మనం ఏది జరిగించినా, ఎక్కడుండా తల్లిదండ్రులకి మనం చెప్పాలి. ప్రతి మాటని చెప్పి మనము నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. హల్లెలూయా! అది దేవుడి పని కావచ్చు, లోకం పని కావచ్చు, నీ సొంత పని కావచ్చు, మరి ఎలాంటి పని అయినా కావచ్చు, నీవు నమ్మకముగా ఉండాలి కదా. అందుకే ఎలీషా ఇక్కడ వెళ్ళి తల్లిదండ్రుల్ని ముద్దు పెట్టుకొని మరి ఏలియాతో వచ్చేసేసాడు. హల్లెలూయా! అంటే దేవుడు ఎవరిని ఇష్టపడుతున్నాడు అంటావు? బాగా కష్టపడే వాళ్ళని ఇష్టపడుతున్నాడు. కష్టపడే వాళ్ళని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ రోజున కష్టం ఎవరు చేస్తున్నారు? కష్టపడాలని అంతమందికి ఆశ ఉందంటావు. ఈ దినాల్లో కష్టపడకుండా ధనం సంపాయాలా, ఏదో ఒక వ్యాపారం చెయ్యాలి, ఏదో ఒక వ్యాపారం లక్షల్లో కోట్లలో ఉండాలి. మరి ధనం డబ్బు ఉండేవాళ్ళు లక్షల్లో కోట్లలో చేయాలి. ఒక్కసారిగా మరి ఈ లోకాన్ని మనము ధనవంతులం అయిపోవాలి అన్నంత రీతిగా ఊహలో. కానీ ఆ వ్యాపారం మరి లాభం వచ్చిద్దో నష్టం వచ్చిద్దో తెలియదు, కానీ మనిషి ఊహలో. కానీ ఇది ఎలా ఉందంటే ఇది పరసంబంధమైనది, భూలోకంలో ఇది ఎక్కడ కనపడదు నీకు. ఇది పరలోకంలో సేద్యం అన్నమాట. ఎగసాయం అంటే ఇప్పుడు ఆత్మ సంబంధమైన ఎగసాయం చేయటానికి తీసుకొచ్చాడు. హల్లెలూయా! ఇప్పటివరకు శరీర సంబంధమైన అది దున్నుకోవాలి, మరి పండించుకోవాలి, మరి తినాలి, మరి అది చాలా కష్టపడాలి. కానీ ఇప్పుడు ఒక దేవుని యొక్క ప్రవక్తకి పిలిచి అప్పగిచ్చే దేవుడు. ఇప్పుడు ప్రవక్త ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి, ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చోవాలి, ఏం చేయమంటే అది చెయ్యాలి. ఇప్పుడు శారీరకంగా చేసినంతసేపు ఎలా ఉండిద్ది? ఆయన ఇష్టమైతే దున్నుతాడు, కష్టమైతే కాసేపు ఇప్పుడు కాలే ఎప్పుడో అప్పుడు దున్నుతాలే అని కూర్చుంటాడు. కానీ ఈ పని అలా లేదు. దేవుడు చెప్పినది నమ్మకంగా, నిర్లక్ష్యం లేకుండా, బద్ధకం లేకుండా దేవుని పని ఎప్పటికప్పుడు నీవు క్లియర్ చేసుకుంటా ఆయన వైపు చూస్తా కొనసాగించేది. హల్లెలూయా! అందుకే ఇక్కడ మరి ఏలియాతో తను కుదుర్చుకున్నాడు, తనకు ఒక గోల్ పెట్టుకున్నాడు. ఏంటంటే ఏ లాభం వచ్చిద్దనో. శిశువులన్నా అడిగారు ఏసైని, అయ్యా ఏసయ్యా మమ్మల్ని పిలిచే బాగానే ఉంది,
మరి మాకు లాభం ఏంటి నిన్ను వెంబడిస్తే? మా పిల్లల్ని మా కుటుంబాలు వదిలేసి మరి మేము వస్తున్నాం కనుక మరి లాభం ఏంటి, మాకు లాభం ఏంటి అని అడిగారు. అడిగితే లాభం ఏంటంటే ఏం చెబుతాడు ఆయన? ఈ లోక సంబంధమైంది కాదు లాభం, అది పర సంబంధమైంది. ఆ పరలోకంలో మీకు ఉండిద్ది, ఈ భూలోకంలో కాదు అని చెప్పాడు. అప్పుడు వారు నిజంగా పర సంబంధమైనయే వాళ్ళు కావాలని వారు యేసయ్యని వెంబడించారు. హల్లెలూయా. ఈరోజు నీవైనా నేనైనా పర సంబంధమైనవి మనం ఆలోచన చేసినట్లయితే, అదే ఇక్కడ ఎలీషా పర సంబంధమైన ఆలోచన చేశాడు. అదేంటంటే తన మనసులో రెండంతలంత ఆత్మ నాకు కావాలి. ఏలియాతో ప్రయాణం చేస్తున్నాడు, సమయం వచ్చింది. ఆ సమయం ఏంటంటే మరి దేవుని యొక్క సన్నిధానంలో ఉండారు. దేవుని యొక్క పిలుపు వచ్చింది ఏలియాకి. వెళతా ఉన్నప్పుడు ఆ సమయంలో అడుగుతూ ఉన్నాడు, అయ్యా వెళ్ళిపో, నేను వెళ్తున్నాను, ఇక నా టైం వచ్చింది, మీరు వెనక్కి తిరిగి వెళ్ళిపో అంటే, లేదు నేను వెళ్ళిపోను, నేను నీతోనే వస్తాను అంటున్నాడు. మరి నేను నీకేమి చెయ్యాలో చెప్పు, మరి నేనేం చేయాలి నీకు అని అంటే, నాకేమొద్దు, నీలో ఉన్న రెండంతల ఆత్మ నాకు కావాలి అన్నాడు. హల్లెలూయా. కానీ ఏమన్నాడు? అది నా వల్ల కాని పని, అది నేను ఇచ్చేది కాదు, దేవుడు నీకు ఇవ్వాలి. ఒకవేళ ఆయనకి ఇష్టమైతే నేను ఎత్తబడతాను, అప్పుడు ఆ దుప్పటి ఇసిరేస్తా, ఆ దుప్పటి నీ మీద పడిందంటే నీకు రెండంతల ఆత్మ వచ్చినట్లే అని చెప్పాడు. హల్లెలూయా. అంటే ఇంతకాలము, ఇన్ని ఏళ్ళు, ఎన్ని బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలతో కూడా కలిసి నడిచాడంటే దేనికోసం ఆశపడ్డాడు? ఈరోజు నీవు కూడా దేనికోసం ఆశపడుతున్నావు? ఈ లోక సంబంధంలో అది ఆశపడుతున్నావా? పడు కాదంట్లా. కానీ దేవుని ఆత్మ అనేది చాలా విలువైనది, ఘనమైనది. ఆత్మ నిన్ను నడిపించింది, ఎక్కడ నేను తొట్టిరెళ్ళనిదో ఆత్మ నిన్ను ఆ మార్గంలో, తిన్నమైన మార్గంలో, సరళమైన మార్గంలో సాతాను కుదత్రాలు గుర్తెరిగే దానిగా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. అందుకే ఎలీషా మరి ఒక బలమైన కార్యాలు జరిగించాడు. అదేంటంటే మరి ఏలియా వెళ్ళి ఆ అగ్ని రథాలు వచ్చినప్పుడు ఇక మేఘాల్లోకి వెళ్ళిపోయాడు. ఆయన మేఘాల్లోకి వెళ్ళిపోయి ఆ యొక్క దుప్పటి ఇసిరేసాడు. హల్లెలూయా. ఎలీషా అది పుట్టుకొని కేకలేసాడు, నా ఏలినవాడా అని కేకల మీద కేకలు, పెద్దగా స్వరమెత్తి కేకలేసినప్పుడు ఆ దుప్పటి వచ్చి ఆయన మీద పడింది. హల్లెలూయా. ఆ దుప్పటి తీసుకొని ఎలీషా యొర్దాను నదిని కొట్టినప్పుడు 2 పాయలైపోయింది. హల్లెలూయా. చూసావా? అది ఆత్మ కార్యములు మన మధ్య జరిగించాలంటే, సాతాను సిగ్గుపడాలంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉండాలి. ఆత్మ లేనివాడు నా వాడు కాదని దేవుడు మాట్లాడుతున్నాడు కదా. ఆత్మ లేనివాడు నా వాడు కాదంటున్నాడు. అందుకని మన జీవితాలు మనము సమర్పించుకోవాలి. అందుకే పనిని, మరి ఒక మంచి పనిని ఎన్నుకున్నాడు. వచ్చినప్పుడు మరి నిజమే కదా, దేవుడు చెప్పిన దాన్ని, దేవుణ్ణి, ఆ శక్తిని, ఆ యొక్క బలాన్ని, ఆ యొక్క మహిమను గుర్తెరిగాడు. అది నాకు కావాలని కోరుకున్నాడు. ఈరోజు దినాల్లో ఎంతమంది యవనస్తులు కోరుకుంటున్నారు, ప్రభా నేను చదువుకో, ప్రభా నేను గొప్పవాడు కావాలి, పెద్ద ఆఫీసర్ అవ్వాలి, కానీ దేవుని బిడ్డగా కూడా నువ్వు ఉండాలి. హల్లెలూయా. అంటే పెద్దోళ్ళకి నీవు అవసరమేమో, నీ సువార్త అవసరమేమో. ఎవరికాడికి దేవుడు నిన్ను తీసుకెళ్ళిపోతున్నాడు, ఎవరినైతో నిన్ను నడిపిస్తున్నాడు ఆయన. ఎన్నోసార్లు దేవుడు మనతో మాట్లాడినా మనం దాన్ని చెవుని పెట్టకుండా ఉన్నట్లయితే, ఈ మధ్యాహ్న కాలంలో మనము కూడా దాన్ని గుర్తెరిగేవారుగా ఉండాలి. హల్లెలూయా. నిజమే దేవుని ప్రియబిడ్డలారా,
మన దేవుడు ఎన్నిసార్లు మనకు పిలుస్తున్నాడు. కళల ద్వారాగా, దర్శనాల ద్వారాగా, వాక్యం ద్వారాగా, పత్రికల ద్వారాగా, టీవీ ఛానల్ ద్వారాగా, లైవ్ ద్వారాగా ఎన్ని ప్రోగ్రెస్ ఈ రోజున దేవుడు అనుగ్రహించాయంటే, నువ్వు వెళ్ళలేనప్పుడు ఇంటిలో ఉండైనా సరే దేవుని మాట నీకు వినపడుతుంది. హల్లెలూయా. నీ ఇంటిలోనే, నీ చెల్లులోనే, ఇంకా టీవీలో కాదు, చెల్లులో ఈ దినాల్లో ఎక్కడ చూసినా విస్తారమైన ఆయన వాక్యము వినపడుతుంది. నీవు రక్షణ లేనట్లయితే రక్షణ పొందు. ఒకవేళ నీకు దేవుని పిలుపు ఉందనుకో, ఆ పిలుపుకు లోబడి నీవు దినాన దేవుని యొక్క పని చేయటానికి ఒక సిద్ధపడు. హల్లెలూయా. ఎక్కడ నువ్వు ఆగిపోకుండా మరి సాతాను కుతంత్రాలు గుర్తిరిగి ప్రార్థించి జయించినట్లుగా మనం దాన్ని గుర్తెరగాల. హల్లెలూయా. అందుకని మన జీవితాలు మనం సమర్పించుకోవాలి. అంటే దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయి అంటే చాలా అద్భుతంగా ఉంటాయి. మనకి ఈ సిరియా దేశం చెందిన ఒక చిన్న పిల్ల, ఆ అమ్మాయి ఎంత పిల్ల 10 సంవత్సరాలు ఉంటాయి, కానీ సిరియా దేశాన్నే మార్చేసింది. పిలుపు చూడు ఎలా ఉంది. హల్లెలూయా. యేసయ్యకు చిన్న పిల్లలు లేరు, ముసలివారు లేరు, యవ్వనస్తులు లేరు, స్త్రీలు లేరు, పురుషులు లేరు, అందరూ ఆయనకు కావాలి. అందరూ ఆయన పని చేయటానికి అవసరం అయ్యింది. అందుకే ఆ చిన్నది ఆ దేశం కాని దేశంలో, పట్టణం కాని పట్టణాల్లో తన ప్రజలు కానప్పుడైనా మరి శత్రువులు తీసుకొచ్చి తన ఇంటిలో పెట్టుకున్నప్పటికైనా దేవుని యొక్క సువార్తని ప్రకటించింది. దేవుని యొక్క మాటని చెప్పింది. ఒక చిన్న మాట ద్వారాగా తన లైఫ్ మారిపోయింది. హల్లెలూయా. రాజుగారేంటి మరి నయమాను ఎంతో పరాక్రమశాలి, ఎంతో దేశాలు అన్నీ కూడా యుద్ధశాలిగా ఉండి జయించే వ్యక్తి. కానీ తనకేముంది, కుష్ఠిరోగి ఉంది. కానీ ఎన్ని ఉంటే ఏమి సుఖం, మనిషిలో శాంతి లేదు, సమాధానం లేదు, ఆనందం లేదు, సంతోషం లేదు. అనుక్షణము ఆ కుష్ఠితో బాధపడతా ఉన్నాడు. కానీ ఎవరికి తెలియదు ఆ విషయం. భార్యకి, తనకి, పనివారికి తెలుసు. ఎన్ని మందులు వాడు ఉంటాడో, ఎన్ని హాస్పిటల్కి వెళ్ళి ఉంటాడు. ఈరోజు కూడా నీవు కూడా ఒకవేళ నీకు ఏ అనారోగ్యం ఉందో, ఏ బాధ ఉందో, ఎప్పుడైనా యేసయ్య కాడకు రా. ఎప్పుడైనా యేసయ్య కాడకు వస్తే వెంటనే నీకు ఏ టాబ్లెట్లు, ఏ యొక్క వైద్యం, ఈ భూ సంబంధమైనది కాక పర సంబంధమైనది నీకే దేవుడిచ్చి ఒక బలమైన కార్యం దేవుడు చేయబోతున్నాడు. కానీ అంత ఎన్ని సంవత్సరాలో తెలియదు. అన్ని సంవత్సరాలు చాలా బాధపడతా ఉన్నాడు. చెప్పండి, ఏం బాధపడతా ఉన్నాడు. అందుకనే ఆ చిన్నది ఒకరోజు చూసింది. ఏం చూసింది? తన యుద్ధానికి వెళ్ళొచ్చి వస్త్రాలు విడిచేటప్పుడు తన కిటికీలో గుండా చూసింది. హల్లెలూయా. తన యజమానికి ఏ రీతిగా ఉందని తెలుసుకొని మరి ఎవరితో మాట్లాడాలి? యజమానురాలతో మాట్లాడాలి. అయ్యో, మా దేశంలో ఎలీషా ప్రవక్త ఉన్నాడు కదా, ఆయనకు పోతే బాగుపడతాడు అని ఒక విశ్వాసం, ఒక గొప్ప దేవుని యొక్క ఉద్దేశం కలిగి ఉందా చిన్నపిల్ల. మనం కూడా ఎక్కడుండి దేవుని ఉద్దేశాలు కలిగి ఉంటే ఆ ప్రాంతంలో, ఆ దేశాల్లో, నీ ప్రాంతంలో, నీ గ్రామాల్లో నీవు దేవుని నామాన్ని మహింపరిచేవాడుగా ఉంటావు. హల్లెలూయా. అందుకని ఇక్కడ ఆ చిన్నది ఆ యజమానురాలతో పిలిచి, ఎదుగు అమ్మ, నేను ఒక మాట చెబుతాను, అమ్మగారండి ఒక మాట చెబుతాను, వింటారా? ఒక చిన్నది పని మనిషి చెబితే వింటారా? చెప్పండి. పని మనిషి చెబితే యజమానులు ఎవరు వినరండి. కానీ ఇక్కడ దేవుడు ఆత్మతో చెప్పే ప్రతి మాట ఎలిగించబడిద్ది, నాటించబడిద్ది, అది మలిసిద్ది, అనేక ఫలాలు ఇచ్చిద్ది, అనేక ప్రాంతాలు ప్రకాశించిద్ది, దేశాలనే మార్చేసిద్ది. కానీ ఇక్కడ అందుకని ఆ చిన్నది ఒక చిన్న మాట, ఇదిగో అమ్మగారండి, మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన కాడికి వెళ్ళినట్లయితే అయ్యగారికి ఏ ముందు వేయకుండా తగ్గిపోయిద్ది, ఒక మాట చలవిస్తే చాలు అని చెప్పి మరి చెప్పింది ఆ చిన్నది. మరి అలాగే మరి నిజంగానే మరి నయమానికి స్వస్థత కలిగింది.
మరి దేవుని సన్నిధానంలో వెళ్ళి మరి ఆడ 7 సార్లు మునిగినప్పుడు స్వస్థత కలిగింది. పసిపిల్ల ద్రేహం వల్ల అయిపోయింది. తను చెప్పాడు, మాట మాత్రమే చెప్పాడు. ఆయన బయటకు రాలేదని కోప్పడ్డాడు. కానీ పక్కనుండే పనివాడు బతిమలాడాడు, ఇదిగయ్యా మునుగు, ఏముందో నీళ్ళలో మునగతమేగా, ఏం భారం చెప్పాడు, కొండమయమన్నాడని అని పూర్తి బలం ఇచ్చాడు, ప్రోక్షించాడు, ధైర్యపరిచాడు. మనం కూడా ధైర్యపరిచేవాళ్ళుగా, ప్రోక్షించేవారుగా, నడిపించేవారుగా, దేవుని మార్గం చూపించేవారుగా ఉండాలి. సొత్తబడి మరి దేవుని నామానికి ఆ సిరియా దేశమంతా యెహోవాని ప్రకటించారు. అలాగే మనం మరి దేవుని యొక్క వాక్యాన్ని ఆ రీతిగా ప్రకటించాలని దేవుడు మాటలు దీవించునుగాక. ఆమేన్. మనం ప్రార్థన చేసుకుందాము. మహాగరుడ మహాపరిశుద్ధుడ కృపగల స్తోత్రాలయ సహాయం దయచి దీవించి ఆస్వాదించి ఇప్పుడు వరకు నాయన పాటల్లో సమస్తలో మీరు మన జీవాకులతో మాట్లాడే దేవా, మీ బలమైన కార్యాలు జరిగించండి. మీ శక్తి కలిగిన నామలు, అతి కరగల నామంలో ప్రభా మీరే కార్యాలు జరిగించండి ప్రభా. దేవా ఇదిగో తండ్రి, విన్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి, ప్రతి బిడ్డతో మీరు నడిపించిన ప్రభా. అయ్యా ఏ బిడ్డ బాధలో ఉందో, కష్టాలు ఉందో నీరు కట్టి పలింప చేయ ప్రభా. పిలుపుకి ప్రతివారు కూడా మరి నాయన నీ పిలుపు గుర్తెరిగేవారుగా, నీ దర్శనం గుర్తెరిగేవారుగా వారి జీవితాల్లో బలమైన కార్యాలు జరిగించు ప్రభా. మీ గొప్ప కార్యాలు జరిగించి దీవించి మీ కృపలో భద్రపరిచి శక్తి కలిగిన నామంలో ప్రభా ప్రతి బిడ్డ అవసరాలు అక్కలు తీర్చి ఆ బలమైన కార్యాలు జరిగించి దేవా మీ కృపతో నింపిన ఆయన మీ బలమైన కార్యాలు జరిగిస్తున్న యేసయ్య స్తోత్రాలయ్యా. ఏ బిడ్డ ఏ బాధలో ఉండరు నాయన, అనారోగ్యాలు, ఆటంకాలు, సాతాను బంధకాల్లో పడి ఉన్న వారికి నాయన ఇప్పుడే మీరు తాకండి. పరిశుద్ధాత్మదేవ తాకి ముట్టి సొత్తవచ్చి మీ కృపలో భద్రపరచండి. ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి ప్రభా. నీ నామానికి మహిమ తెచ్చుకో ప్రభా. అయ్యా మీ బలమైన కార్యాలు జరిగించండి. ఒక్కొక్కరితోనూ మాట్లాడి నడిపించి మీ పిల్లలతో నాయన ఆ బిడ్డలో ఏది కన్నీటితో నాట్యముగా మార్చండి ప్రభా. ఎంతమంది జాబులు లేక నాయన, పనులు లేక, బిజినెస్లు నాయన, పిల్లలకి సమృద్ధిగా దయచేయనాయన, రక్షణ మార్గాన్ని తెరవండి ప్రభా. ఎంతమంది రక్షణ కావాలని సిద్ధపడుతున్నారు, వారికి రక్షణ ఇవ్వండి. ఈ యొక్క నూతన సంవత్సరాల నూతన కార్యాల వారికి జరిగించిన ఆయన అప్పు సమస్యలు, ఆర్థిక బాధలు, కోర్టు సమస్యలు కొట్టివేసి మీ కృపలో భద్రపరిచి దీవించి ఒక్కొక్కరితో మీరు మాట్లాడి ప్రభా. సాతాను శక్తులు, అంధకార శక్తులు లయం చేసి ప్రతి బిడ్డని విడుదలేస్తున్న మధ్యాహ్న కాలంలో ప్రతి బిడ్డతో మీరు మాట్లాడుతున్న దేవ స్తోత్రాలయ్యా. వారి యొక్క అయ్యా మనోనేత్ర తెరుస్తున్న దేవ స్తోత్రాలయ్యా. ఏ బిడ్డ అయితే నాయన అయ్యా నీ సన్నిధానంలో అయినా అయ్యా గోజాడుతుందో ప్రభా, ప్రార్థిస్తున్నారో తండ్రి, అటు వారి ప్రార్థన మీరే అంగీకరించిన ఆయన, వారిని కన్నీటితో మార్చిన ఆయన, వారి కార్యాలు జరిగించిన ఆయన, వారు ఎదురు చూస్తున్న ప్రతి పనిని మీరు అయ్యా సకలపరచండి, దీవించండి. బిడ్డలో ఎవరినొస్తున్న ఎవరు రాళ్ళని లేవనెత్తండి. నీ పనికి అనేకులను పిలుస్తున్నావు దేవా. సిద్ధపాటు కలిగి చేయటానికి కృప చూపించి నడిపించి దీవెనకరంగా మార్చమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.